ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన జీవితాలు లేకపోతే మన పాస్టర్ల జీవితాలు కొన్నిసార్లు సున్నం కొట్టిన సమాధుల్లో ఉంటాయని ప్రభు తెలియజేస్తున్నాడు. మనం ఈ లోకంలో మనుషులను మోసం చేయొచ్చు, కానీ ప్రభు దృష్టిలో మన జీవితాలు ఎలా ఉంటాయంట? తెరిచిన పుస్తకంలాగా ఉంటాయంట. ఆయన కన్ను కనబడింది ఏమీ లేదు. సో ఆయన నీ పై వేషాన్ని, నీ భక్తి జీవితాన్ని, నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు, ఇన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు, ఇది కాదు చూసేది. ప్రభు ఏం చూస్తాడు? నీ హృదయం ఎట్లుంది? దావీదు వలె దేవుని హృదయానుసారివా, లేకుంటే ఏదో నమ్మకాద క్రైస్తవ జీవితంగా బైబిల్ చదవాలంటే చదవాలి, చర్చికి పోవాలంటే పోవాలా, పాటలు పాడాలంటే పాడాలా, ఇట్లా హృదయం లేని క్రియలను మనం ఎన్ని చేసినా, మన పాస్టర్లు ఎన్ని చేసినా అది లెక్కకు రావు, అది కౌంటే కావు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే సున్నం కొట్టిన సమాధి. మన క్రిస్టియన్స్మే గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నామే. ఓ మా తాత క్రిస్టియన్, మా డాడీ క్రిస్టియన్, నేను క్రిస్టియన్, నా కొడుకు క్రిస్టియన్. కానీ దేవునికి మనం సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడే మన గురించి చెప్తాడు, అయ్యా ఫస్ట్ నీ హృదయంలో ఈ పాపం ఉంది, నువ్వు ఇక్కడ ఇలా కరెక్ట్ లేవు, నువ్వు నా విషయంలో ఇట్లా ఉన్నావు అని ప్రభు మనకు అనేకమైన దోషారోపణలు చేస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంటుంది, అరే మొత్తదే నేను యాక్టింగ్ చేస్తున్నాను. సో పాస్టర్ల జీవితాలు కూడా ముఖ్యంగా ఇలాగే ఉంటాయి. అప్పుడు అందుకే దేవుడు సున్నం కొట్టిన సమాధులని ఆ కాలంలో, ప్రభువు ఉన్న కాలంలోనే శాస్త్రాలను పరిశీలన బాధించింది. సో మనం కూడా ఈ కాలంలో ఎలా ఉన్నామంట? సున్నం కొట్టిన సమాధిలో. మన పాస్టర్లు కూడా అలాగే ఉన్నారు. సో వీళ్ళు ఎలా ఉన్నారంటే, వీళ్ళకి భక్తి లేదు, ఒక పరిశుద్ధాత్మ లేదు, ఇంత భాషలు రావు, వరాలు పనిచేయవు, ఆ వాక్యం కూడా సగం సగము వాళ్ళకు అనుకూలంగా చెప్పుకుంటుంటారు. సో ఇలాంటి జీవితాలు జీవిస్తున్న వాళ్ళ దగ్గర మనం పోతే మన జీవితాలు ఇంకా అంతకంటే భయంకరంగా తయారవుతాయి. కాబట్టి వాళ్ళు మనల్ని వాడుకుంటుంటారు, డబ్బుకో కానీ, ఫిజికల్గా వర్క్కో కానీ, లేకపోతే ఒక సంఖ్యాబలం కోసమో కానీ వాళ్ళు వాడుకుంటుంటారు. సో నువ్వు నీ పాస్టర్ చేతిలో వాడబడే కంటే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే గొప్పగా ఆశీర్వదింపబడతావు. ఆయన విషయం నీ విషయంలో ఆయన చిత్తం నెరవేరుతుంది. తర్వాత దేవునికి నువ్వు ఒక ఉపయోగకరమైన పాత్రగా ఉంటావు. నువ్వు చర్చిలో ఎన్ని పనులు చేసినా అవి లెక్కకు రావు. చర్చి బయట ఎప్పుడైతే దేవుని సేవ, నిజమైన సేవ ఆయన చిత్తంలో, మళ్ళీ ఏదంటే అది కాదు, దేవుడు ఏది చెప్తే అది చేయడమో దాన్ని చేస్తావు, అప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ సున్నం కొట్టిన సమాధుల లాంటి పాషల నుంచి దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన జనరేషన్స్ని కాపాడును గాక. వాళ్ళు ఏదైతే దొంగిలించారో అవి ఏడింతలు మళ్ళీ మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.